హాయ్ అదే ఫ్రెండ్స్, అదే కొత్తగా ఎవరైనా మా ఛానల్ జగన్ చూసేవాళ్ళు ఒకటి సబ్స్క్రైబర్ చేసుకోండి. రమణారెడ్డి డ్రాగన్ ఫ్రూట్స్ ఫార్మ్ ఛానల్. ఈరోజు వచ్చి మనము అనంతపురం జిల్లాలో 9 నెలలకే తోట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇతను వచ్చి నా దగ్గర జనవరిలో మొక్కలు తీసుకొని నాటారనమాట. అంటే ఇప్పుడు 9 నెల పూర్తి అయింది, ఇప్పుడు 10వ నెల జరుగుతుందన్నమాట ఈ తోట. ఎందుకంటే మేము కొంతమంది మాకి రైతులు ఫోన్లు చేస్తున్నారు, అన్న మేము ఏరే వాళ్ళ దగ్గర మొక్కలు తెచ్చాము జైన్ అని చెప్పారు, కానీ ఇంత మీరు వీడియోలు పెట్టినట్లుగా తోట పెరగడం లేదు అది ఇది అంటూ. జైన్ అంటే అంతా లెక్క ఒకటే కదన్నా, ఎందుకు మాకి దీనికి ఇంత తేడా ఉంది అని అంటున్నారు. కానీ మీరు ఎంచుకోండి మొక్కలో ఉంటుంది. 4 ఏళ్ళు పైబడిన తోటలో మొక్కలు ఎంచుకోండి ఎక్కడన్నా కానీ, మా దగ్గర అనేదే కాదు ఎక్కడన్నా కానీ, ఏ వెరైటీ అన్నా కానీ మీకు ఎండలకి ఎక్కువ యాది తట్టుకుంటుందో ఆ రకాన్ని ఎంచుకోండి. ఎందుకంటే మైన్ ఎండల కాలంలో చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. సన్బర్న్ ఎక్కువయ్యి ఎల్లో కలర్ వచ్చి కుళ్ళిపోతుందన్నమాట. ఈ వెరైటీ ఇది జైన్ వెరైటీ. ఈ వెరైటీ అయితే సన్బర్న్ వస్తుంది, లైట్గా రాదు అనము, కానీ డ్యామేజ్ అట్లంతా కాదు, మళ్ళీ వర్షం వస్తేనే బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ జైన్ వెరైటీలో మామూలు సాధారణ రకాలకి ఈ జైన్ వెరైటీకి ప్రత్యేకత ఏమనంటే, జైన్ వెరైటీ అయితే కాపు మామూలు సాధారణ రకాల కంటే ఎక్కువ కాపు వస్తుంది, మైన్ ఎంత ఎండకైనా తట్టుకుంటుందన్నమాట. దీనికి అదే ప్రాముఖ్యత అనమాట. మైన్ ఇంకోటి ఏమంటే, మీ ఎక్కువ మంది ఇప్పుడు ఇది ఏరే తోటలో కానీ జైన్ అని చెప్పి అమ్ముతున్నారంట. అది దానికి అమ్మే వాళ్ళకి మనమేం చేయలేము. మేము వచ్చి ఎవరికన్నా కానీ మొక్కలు మేము 2022 నుంచినే మొక్కలు ఇచ్చినాము. మా దగ్గర కొత్తగా రైతులు ఎవరైనా కానీ ముందు కొనిండే రైతులు 2022 జనవరి నుంచినే మేము మొక్కలు ఇచ్చిండేదనమాట. అంతకు మునుపు మేము మొక్కలు వేయలేదు. నాకు ఎందుకంటే మా తోట ఇంకా అప్పుడు మెచ్యూరిటీ కాలేదనమాట. నేను నాకు 2 ఏళ్ళు పూర్తి అయి 3 సంవత్సరాలు పన్నెంకే నేను మొక్కలు ఇచ్చినానమాట. ఇప్పుడు మా తోట వయసు వచ్చి 5 సంవత్సరాలు అనమాట. పూర్తి 5 సంవత్సరాలు అయింది. మా దగ్గర ఎక్కడన్నా కానీ మా దగ్గర మొక్కలు తీసుకున్న వాళ్ళు తోటలు అందరికీ ఫోన్లు చేస్తుంటాం అనమాట. మొక్క ఎట్లుంది, మేము ఇచ్చిండే తోటలు ఎట్టెట్టున్నాయి అది ఇదని. కానీ అందరివి ఆ తోట అయితే ఆశాజనకంగా ఉన్నాయన్నమాట. అదే కొంతమంది వచ్చి, అన్న మా దగ్గర మీ దగ్గర కాదు మేము మొక్కలు తీసుకునేది వేరే సాటి తీసుకున్నాము, కానీ మా తోట ఎంత ఇంప్రూవ్మెంట్ లేదు అది ఇది అంటే, మీరు 2 ఏళ్ళ తోటలోనూ 3 ఏళ్ళ తోటలోనూ అట్లా మొక్కలు ఎంచుకుంటారు. మైన్ అదే అంతే అనమాట. రకాలు ఏదైనా ఒకటే, ఏమంటే కొన్ని ఎండకు తట్టుకుంటాయి, కొన్ని తట్టుకోవు. మనము ఎక్కువ ఎండలకు తట్టుకునే రకాలను ఎంచుకున్నాం అనుకో, మీ టెంపరేచర్ ఇంకా తక్కువ ఉందనుకో ఇంకా బాగుంటుందన్నమాట. ఎక్కడన్నా కానీ మీరు ఇంకోటి కానీ ఏమంటే, మీరు దగ్గరుండి కాసిన కొమ్మనే కట్ చేయించుకోండి. ఎందుకంటే ఇది ఒక్కసారి పెట్టుబడి పెట్టినామనంటే మనకి 20 నుంచి 30 సంవత్సరాలు అంటున్నారు. బహుశా మనమైతే చూడలేదు, మన పూర్వీకులు పండిలేదు కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకైతే తెలియదు. కానీ నాకు తెలిసి ఇది ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే కట్ చేస్తుంటే పెరుగుతుంటుంది అనమాట తోట. ఇది మీరు ఎక్కడన్నా కానీ ఆ తోటకి మీరు ఎక్కడన్నా మొక్కలు తీసుకోవాలనుకున్నారనుకోండి, మీరు ఏ జిల్లాలో ఉన్నా కానీ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ మొక్కలు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎండల కాలంలో ఏప్రిల్ మే నెలలో ఆ తోటను వెళ్ళి చూడండి. ఏ తోటనైనా సరే, ఇప్పుడు నేను రమణారెడ్డి మా తోట అని చెప్తున్నాను, మా తోటకు కానీ రావాల్సిందే మీరు ఎక్కడైనా కానీ. ఎందుకంటే ఎండల కాలంలో తోట ఎట్లుంది, వీళ్ళు చైనాకులే కొట్టినారా లేదా, తోట అంతా సన్బర్న్ వచ్చిందా లేదా గమనించాలన్నమాట. అప్పుడు గమనించి మీరు మరీ ఒకసారి జూలై ఆగస్టులో కానీ మళ్ళీ ఆ తోటకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే కాయ సైజు ఎట్లుంది, దిగుబడి ఎట్లుంది, కాయ స్వీట్ ఉందా లేదా అంతా గమనించి మీరు ఏ తోటకన్నా మీరు యూట్యూబ్లో చూసి అన్ని లక్షలు వచ్చినాయి ఇన్ని లక్షలు వచ్చినాయి అంత దిగుబడి వచ్చి మీరు మోసపోకండి. ఎవరైనా కానీ నా దగ్గరికి అనేది కాదు, ఇంకోటి దగ్గరికి అనేది కాదు, ఎక్కడికన్నా కానీ మీరు మొక్కలు తీసుకోవాలనుకుంటే ఆ తోటకి వెళ్ళండి, వెళ్ళి పరిశీలించండి. అది 2 సార్లు వెళ్ళాలా. ఎప్పుడు ఏప్రిల్ మే నెలలో ఒకసారి వెళ్ళాలా, జూలై ఆగస్టులో ఒకసారి వచ్చి చూస్తే మీకు అప్పుడు ఏప్రిల్ మే నెలలో వెళితే ఇది ఎండలకు తట్టుకుంటుందా లేదా అనేది ఒకసారి తెలుస్తుంది మీకు. అదే జూలై ఆగస్టులో వచ్చినారనుకోండి, కాయ సైజు ఎంతుంది, దిగుబడి ఎంతుంది, ఇది కాయ స్వీట్ ఉందా లేదా అన్ని రకాలు తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎవరైనా కొత్తగా యువ రైతులు డ్రాగన్ ఫ్రూట్స్లో సాగు చేయాలనుకుంటే ఇప్పుడు ట్రెల్లిస్ పద్ధతిలో బాగా నడుస్తుంది. ట్రెల్లిస్ పద్ధతిలోనే సాగు చేయండి. ఎందుకంటే మాదొచ్చి
పోలు రింగ్ విధానమే మేము పెట్టిండేది. మాది 5 ఇయర్స్ బ్యాక్ కాబట్టి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదనమాట. ఇప్పుడు తక్కువ భూమిలో ఎక్కువ పంట. ఎవరైనా సరే టెర్రస్ విధానంలో సాగు చేయండి. కానీ టెర్రస్ విధానంలో గానీ కొంతమంది రైతులు అందరూ కానీ మొక్కలు అమ్ముకుండేదానికి 8,000 పెట్టండి, 10,000 పెట్టండి, మీకు 9,000 పెట్టండి ఒక ఎకరాకని అంటున్నారు. అంత మొక్క పెట్టకండి దయచేసి. ఎందుకంటే ఏ చెట్టుకైనా గాలి వెలుతురు చాలా అవసరము. మనకి ఇప్పుడు ఇది 9 నెలలు వెళ్ళి 10వ నెలలకే పడింది. కానీ తోట ఎట్లుంది చూడండి, ఎంత బ్రాంచెస్ వచ్చినాయి అట్లా. అదే మీకు ఇంక 2, 3 ఏళ్ళ తర్వాత అంటే ఎంత మీకు తోట అంతా కప్పుకుంటుంది. అప్పుడు ఏ చెట్టుకైనా అంతే, గాలి వెలుతురు ఎంత వస్తే అంత దిగుబడి వస్తుందన్నమాట. కాయ సైజు కానీ బాగొస్తుంది. నీకు తోటకి ఫంగస్ కానీ ఏదే కానీ వ్యాధులు కానీ రావు. మెయిన్ గాలి వెలుతురు వచ్చే విధానంగా చూసుకోండి. వీటిని అన్ని మొక్కలు పెడితే ఎక్కువ దిగుబడి మీరు ఎక్కడికన్నా కానీ రైతుల దగ్గరికి వెళ్ళి ఆ తోట వయసు ఎంతుంది, ఆ దిగుబడి ఎంతుంది, నీకు ఇది ఎండకు తట్టుకుంటుందే లేదా, మెయిన్ అది గమనించండి. ఈ తోట వయసు ఎంత, మనకి 3 సంవత్సరాలు పైబడిన తోటలోనే మొక్కలు ఎంచుకోండి. మేము వచ్చి 2022లోనే మొక్కలు ఇచ్చింది అందరి రైతులకి. ఎవరన్నా మాది ఇన్ని సంవత్సరాలు అని చెప్తే దానికి మేమేం చేయలేము. మేము ఇచ్చింది వచ్చి 2022 జనవరి ఆ సంవత్సరంలో మొక్కలందరికీ సప్లై చేసినాం.